నేను చాలా దూరం ఉంటా ఇట్లాంటి ట్రోలింగ్ వీడియోలకి. నేను ఇన్వాల్వ్ గాను. ఎంతసేపున్నా టీమ్‌ని ఎలివేట్ జేసుకుంటాము. మా టీమ్‌ని మేము బ్యాక్ జేసుకుంటాం. కాకపోతే ఎస్ఆర్‌హెచ్ ఓడిపోయిన ప్రతిసారి ట్రోల్‌లు అన్నీ జేసి నాకు ట్యాగ్ జేయడం వల్ల నాకు కాలింది. మాకు కాలితే అట్లా ఇట్లా ఉండదనమాట. మా ప్లేయర్లు ఎట్లా ఆడతారో మేము గూడా అట్లా ఆడుకుంటాం ట్రోల్ చేసేటోళ్ళతోని. హలో గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ మ్యాచ్ ఎంతమంది చూసారు నిన్న? ఎంతమంది చూసారు? ఏమైందిరా? ఏమైందిరా? ఈ వీడియో కొంచెం రోస్టింగ్ టైప్ ఉంటదన్నమాట. సో నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోండి. అయితే నిన్న నైట్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయిందనమాట. పంజాబ్ కింగ్స్ వాళ్ళు గట్టిగా వేసిర్రు ఆర్సీబీ వాళ్ళని. గట్టిగా అంటే గట్టిగా అంటే వాళ్ళ గ్రౌండ్ లో వాళ్ళకే గుర్తు తెచ్చి ఇచ్చేసారు. మీ లెవెల్ ఎదురా అబ్బాయి అని చెప్పి 95కి ఆల్ అవుట్. యాక్చువల్లీ వాళ్ళ రికార్డ్ బ్రేక్ చేస్తుండే 49 రికార్డు. టిమ్ డేవిడ్ ఉండడం వల్ల బతికిపోయారు అనమాట ఆర్సీబీ వాళ్ళు. లేకపోతే 49 రికార్డ్ వాళ్ళు బ్రేక్ చేసుకుంటుండే. ఈ 50 టోటల్ ఏదైతే వచ్చిందో అండ్ అది హెల్ప్ చేసింది అనమాట. ఇక్కడ 95 రానికే. ఆ 50 లేకపోతే దీంట్లో ఎంత 45 రన్స్ అనమాట. అండ్ అది ఆర్సీబీ వాళ్ళ పవర్. ఒకసారి వీళ్ళ మ్యాచ్ చూడండి. అండ్ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉండే అంటే లిటరలీ వాన పడ్డదన్నమాట. మ్యాచ్ జరగదు, పాయింట్స్ ఇచ్చేస్తారు అది అని అనుకున్నా. కాకపోతే 14 అవర్స్ మ్యాచ్ పెట్టినారు. అండ్ ఆర్సీబీ వాళ్ళైతే వాళ్ళు ఎట్లుండే అంటే మాకు మ్యాచ్ కావాలి, మేము విధ్వంసం చూడాలి, ఆర్సీబీ వాళ్ళు విధ్వంసం చూడాలి అని అనుకున్నారు. కానీ స్కూల్లో నా మార్క్సే బెటర్ ఉన్నాయన్నమాట వీళ్ళకంటే. నా మార్క్స్ కంటే గలీజ్ ఉన్నాయి. ఈడ నెంబర్ చూడబుద్ధి కూడా అయితలేదు. బట్ స్టిల్ మీకు వీడియో కావాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఫర్ యూ గైస్ అనమాట. ఈడ చూడండి, ఫిల్ సాల్ట్ లాస్ట్ మ్యాచ్ క్రేజీ ఇన్నింగ్స్ ఆడిండు. అండ్ క్రేజీ ఇన్నింగ్స్ ఆడడం వల్ల అండ్ ఈ ఆర్సీబీ కొంతమంది ఏమైపోయినారంటే జోకర్ వాళ్ళు. నాకు ఒకటి అర్థం కాదు, వీళ్ళు పర్ఫామ్ చేస్తే వీళ్ళని ఎలివేట్ చేయండి, అంతేగాని మీరు ప్రతిదానికి ఎస్ఆర్హెచ్కి తీసుకొచ్చి లింక్ చేస్తా అంటే దిమాక్ ఉందా లేదా నాయనా మీకు? మీ ప్లేయర్ మంచిగా ఆడిండు, ఓకే ఆడనియండి. అంతేగాని మీ ఎస్ఆర్హెచ్ లాంటి ప్లేయర్ మా దగ్గరనే ఉన్నాడు, మీ దగ్గరనే ఉన్నారా, ఇవన్నీ ఎందుకు? ఏలుముద్ర వాళ్ళు మీ వల్ల మొత్తం ఆర్సీబీ టీంని ట్రోల్ చేయాల్సి వస్తుందాడ. అందుకు మీరు 18 సంవత్సరాల నుంచి వెనక పడిపోయి ఉన్నారు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎవడైతే ట్రోల్ చేస్తారు అసలు సంబంధం లేకుండా ట్రోల్ చేస్తారు. అమ్మ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. రేపు స్కూల్ మంచిగా తయారై కటింగ్ చేయించుకోరు, ఫస్ట్ పోయి కటింగ్ చేయించుకోరు. ఏమంటున్నా? మినిమం 10th చదువుకోండి. అమ్మ మీరు స్కూల్కి వెళ్ళి ఒక ఎల్కేజీ యూకేజీ పోరని మార్క్ షీట్ చూస్తే వాళ్ళ మార్క్స్ అన్నా మంచిగా ఉంటాయి వీళ్ళకంటే. ఏందనా ఫిల్ సాల్ట్ అంట, కాటేరమ్మ కొడుకు అంట, మీకే ఉన్నారా మా అక్కడ కూడా ఉన్నారని ఒక వీడియో పెట్టిను, నాకు షేర్ చేసినాడు. ఇట్లుంటుంది ఫిల్ సాల్ట్ ఆడితే ఒక బాల్ లేకపోతే 10 బాల్. అండ్ నా ఇంటెన్షన్ ప్రతిసారి ఎట్లుంటున్నా అంటే ఫిల్ సాల్ట్ ఈజ్ అ గ్రేట్ ప్లేయర్ ఫర్ ఆర్సీబీ అండ్ ఆడిన ప్రతి బాల్ బౌండరీ స్కోర్ చేస్తాడు అని నేను చెప్తుండే. అండ్ నాకు తెలుసు అదే. కాకపోతే కొంతమంది వాళ్ళ వల్ల ఇప్పుడు ఎట్లా అయిపోయింది, వీని పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పాల్సి వస్తుంది. అండ్ వీడియోని ఎంజాయ్ చేయండి, మరీ హార్ట్కి తీసుకోకండి, అర్థమైందా? తర్వాత ఫిల్ సాల్ట్ ఒక 4 కొట్టిండు, హర్షదీప్ వేసిండు. ఫిల్ సాల్ట్ గమ్మున నడుచుకుంటూ వెళ్ళిపోయిండు, అలా చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోయినా అనమాట. అండ్ విరాట్ కోహ్లీ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేసాను అనమాట. ఆల్మోస్ట్ 33 స్ట్రైక్ రేట్తోనే చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ గ్రేట్ షో పుటప్ చేసిండు. హోమ్ గ్రౌండ్లో అండ్ క్రౌడ్ అందరికి మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఇన్నింగ్స్ చూపించండు విరాట్ కోహ్లీ. అండ్ ప్రాక్టీస్ మ్యాచ్లోనే ఎక్కువ మంది చూడడానికి వస్తారనమాట విరాట్ కోహ్లీని, ఎందుకంటే నిజంగా గ్రౌండ్లో ఆడలేడు కాబట్టి. సో విరాట్ కోహ్లీ నుంచి గ్రేట్ ఇన్నింగ్స్ అనమాట. 1 రన్ స్కోర్ చేసిండు 3 balls అండ్ 33.3 స్ట్రైక్ రేట్ అనమాట. 1 రన్ స్కోర్ చేసిండు 3 balls అండ్ 33.3 స్ట్రైక్ రేట్ అనమాట. అండ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే ఇంకొక 10 సంవత్సరాలు పడుతుంది. సో ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ నుంచి అయితే గ్రేట్ ఇన్నింగ్స్ అనమాట. అండ్ అందరూ ఏమనుకున్నారు అంటే ఇది ఐపీఎల్ ఇప్పుడు ఈ రోజు వరకు 18 years అయిపోయింది. అండ్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 సెంచరీ కొట్టేస్తాడు, స్టేటస్లో పెట్టేసుకుందాం వీడియోలు డౌన్లోడ్ చేసుకుంటూ. కానీ విరాట్ కోహ్లీ అన్నాడు, నేను ఉన్నాక మిమ్మల్ని అట్లా చేయని సార్ అని చెప్పి విరాట్ కోహ్లీ అన్నాడు. తర్వాత వీళ్ళ దాంట్లో ఎవరైనా సెన్సిబుల్ బ్యాటింగ్ ఆడుతున్నారంటే రజత్ పట్టిదార్ అనమాట. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు,
ఆపోజిట్ వాళ్ళు టపి టపి అని వికెట్లు పోతాయి. ఆయన మీద ప్రెషర్ పడుతుంది, ఆయన అవుట్ అయిపోతాడు 23 రన్స్కి. లివింగ్స్టోన్ ఈజ్ అ గుడ్ ప్లేయర్, పెద్ద పెద్ద సిక్స్లు కొట్టగలడు, బట్ ఫెయిల్ అయిపోతుండు. ఏం చేయలేము ఆడ. లివింగ్స్టోన్ ఆర్సీబీ టీంలోకి పోయిండు కదా, ఏం చేయలేము ఇంకా. దరిద్రం ఎట్లుంటుంది అంటే అట్లనే ఉంటుంది. సిరాజ్ని కూడా ఆర్సీబీ టీం వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు, ఎంత మంచి వికెట్లు తీసుకుంటుండు. పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డులోకి ఎక్కిండు సిరాజ్. లివింగ్స్టోన్ చూడండి పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. ఆర్సీబీలోకి వచ్చిండు, 6 కాదు ఒక 4 కొట్ట అవుట్ అయిపోయాడు. 6 బాల్ ఆడి 100 కూడా లేదు స్ట్రైక్ రేటు. ఎట్లా బ్రో ఆర్సీబీలో మీరు ఏమైనా ఉందా? ఆర్సీబీలో బ్లాక్ మ్యాజిక్ ఏమైనా ఉందా? మీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ అనుకుంటా. ఆర్సీబీ అంటేనే నెగిటివ్ ఎనర్జీ పాపం. జితేష్ శర్మ వచ్చిండు, చాహల్ బైక్ అవుట్ అయిపోయాడు. ఎందుకు ఆ జీవితము చెప్పు. కానీ నువ్వు వచ్చి ఒక 10 రన్లను కొట్టాలి. జితేష్ శర్మ వేల అయిపోయాడు. కృణాల్ పాండ్యా వచ్చిండు, ఈయన నెత్తికి బాల్ ఇసిరి కొడతాడని చెప్పి మార్కో ఎన్సన్ గట్టి గుర్తు పెట్టుకుండు. ఈ నెత్తి వల కొట్టాలని చెప్పి మార్కో ఎన్సన్ కూడా అట్లనే చేసిండు. పాయికి ఏం చేయాలి అర్థం మాకు అడ్డం కూపిండు, అల్ట్రేజ్లో దొరికిపోయాడు. అండ్ కృణాల్ పాండ్యా కూడా స్ట్రైక్ రేట్ చాలా మంచి ఉంది, ఆల్మోస్ట్ 50 ఉంది. అరే ఏంట్రా ఇది? ఈ ఆసీస్లను అయితే ఆపడం మన వల్ల కాదు. వీళ్ళని ఎప్పుడైతే ప్రెషర్లో పెడతామో వీళ్ళ ఆపోజిట్ వాళ్ళని నాశనం చేసేస్తారు. ఈ ఐపీఎల్ వచ్చేసి వాళ్ళకి ఏదో ప్రాక్టీస్ లీగ్ లేక అయిపోయింది అనమాట ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి. టిమ్ డేవిడ్ అయితే క్రేజీ ఇన్నింగ్స్ ఆడిన. అండ్ టిమ్ డేవిడ్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీడియో కూడా అప్లోడ్ చేసినాం, వెళ్ళి చూడండి. తర్వాత ఇంపాక్ట్ సబ్ వచ్చిండు, 0 ఇంపాక్ట్ క్రియేట్ చేసి పోయాడు. భువనేశ్వర్ కుమార్ వచ్చిండు, ఒక 4 కొట్టిండు. అండ్ నాకైతే కళ్ళలో నుంచి నీళ్ళు తిరిగినాయి ఆర్సీబీ వాళ్ళకి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటే. సో 13 balls ఆడిన 8 runs స్కోర్ చేసి వీళ్ళ గురించి మాట్లాడడానికి పెద్ద ఏం లేదు. లోడ్ వచ్చిండు, ఎస్దేల్ అవుట్ అయిపోయాడు. హర్ప్రీత్ బరాకి వీళ్ళ గురించి ఎంతసేపు మాట్లాడే అవసరమే లేదు. ఆర్సీబీ వాళ్ళ గురించి వాళ్ళకంత లేని కూడా లేదు. వీళ్ళకి చూడండి, వీళ్ళకి 95 కొట్టడానికి చేత కాదు కానీ 300 కావాలంట. మీకు ఎందుకురా 300 గురించి? మీరు చక్కగా చూసుకొని 2 మ్యాచ్లు గట్టిగా గెలవంగానే అయిపోయింది. ఈసాల కప్పు నమ్మదే, ఈసాల కప్పు లాలీపప్పు. అండ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళకి ఈజీ అనమాట, వాళ్ళు నిజంగానే కింగ్స్, అది అందరికి తెలిసిందా. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఎట్లా గెలిచిరో కూడా తెలుసు, ఎంత టోటల్ డిఫెండ్ చేసుకురో కూడా తెలుసు. సో డోంట్ మెస్ విత్ పంజాబ్ కింగ్స్ని కొట్టడం మా ఎస్ఆర్హెచ్ వల్లనే అవుతుందరా, మీ వల్ల కాదు. అర్థమైందా? 246ని కూడా చేంజ్ చేసేస్తాం మేము, అట్లుంటుంది మాతోని. ఏంది ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ అనుకున్నాం మీరేమన్నా? ఏంది రన్స్? విల్ సాల్ట్ 4 అంట, విరాట్ కోహ్లీ 1 అంట, లివింగ్స్టోన్ 4 అంట, జితేష్ శర్మ 2 అంట, కృణాల్ పాండ్యా 1 అంట, మనోజ్ 1 అంట. భువనేశ్వర్ కుమార్ నాయం కదరా 8 రన్లు కొట్టిండు మీకంటే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టాప్ ర్యాంకింగ్స్ ఇద్దాం. ఫస్ట్ ర్యాంక్ విరాట్ కోహ్లీకి వచ్చింది. అండ్ కృణాల్ పాండ్యా ఇంకా విరాట్ కోహ్లీ ఇద్దరు ఫైట్ చేసినారు. సో ఇద్దరు మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేసినారు కాబట్టి వీళ్ళిద్దరికి ఫస్ట్ ర్యాంక్ విరాట్ కోహ్లీకి ఇంకా కృణాల్ పాండ్యాకి. తర్వాత జితేష్ శర్మ ఆన్ సెకండ్ పొజిషన్ విత్ 28.6 స్ట్రైక్ రేట్ తోని సెకండ్ పొజిషన్లో లీడింగ్లో ఉంటూ జితేష్ శర్మ కూడా రేస్లో ఉన్నాడు. అండ్ తర్వాత కాదు సారీ ఎస్దేఎల్ టాపర్ అనమాట. ఎస్దేఎల్ 0 పొజిషన్లో ఉండు. ఫస్ట్ ఎస్దేఎల్, తర్వాత మనోజ్, విరాట్ కోహ్లీ, అండ్ తర్వాత జితేష్ శర్మ, తర్వాత వచ్చేసి ఫిల్ సాల్ట్ అనమాట 4th పొజిషన్లో ఉండు. ఫిల్ సాల్ట్ లివింగ్స్టోన్ సేమ్ పొజిషన్ అనమాట. అండ్ రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ కంటే ముందు భువనేశ్వర్ కుమార్ వస్తాడు. తర్వాత టిమ్ డేవిడ్, రజత్ పటిదార్ వీళ్ళిద్దరు లాస్ట్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా టాపర్స్ అనమాట, టాపర్ ఆఫ్ ద యూనివర్స్. ఇలా చూడు, వీళ్ళ స్ట్రైక్ రేట్లకి టిమ్ డేవిడ్కి ఉన్న స్ట్రైక్ రేట్కి ఏమైనా మ్యాచింగ్ ఉందా? ఒక్కరికైనా చూడండి. 25 ఏంది, 28 ఏంది, 50 ఏంది, 192 ఏంది. అండ్ నాకేమనిపిస్తుంది అంటే టిమ్ డేవిడ్ ఈ సంవత్సరం ఆడితే నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీ ప్లేయర్లా కలిసిపోతాడు. అంటే ఇంత మంచి స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయరు వాళ్ళతో కలిసిపోతాడు 100%, 100కి 200%. అండ్ నెక్స్ట్ ఇయర్ విత్ ఇన్ 2-3 ఇన్నింగ్స్లో మార్చేస్తారు టిమ్ డేవిడ్ని కూడా.
ఆల్మోస్ట్ ఈడ 192 స్ట్రైక్ రేట్‌ని 29 స్ట్రైక్ రేట్ చేస్తారు టిమ్ డేవిడ్‌ని కూడా. అంతే అది ఏం చేయలేము. ఆర్‌సీబీకి ఉన్న పవరే అది. వాళ్ళ దాంట్లోకి వచ్చినోళ్ళని సర్వనాశనం చేసి వదిలేస్తారు వాళ్ళంతే. సర్వనాశనం చేసి వదిలేస్తారు వాళ్ళంతే. ఆర్‌సీబీ వాళ్ళ బెస్ట్ పిక్స్ చెప్తా ఆప్షన్‌లు వినండి. ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టన్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్ వీళ్ళు నలుగురు లేకపోతే వాళ్ళ బుగ్గ. టీమ్ బుగ్గ. మీరు ఆలోచించుకోండి. మీరు ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోండి. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టడం కాదు. కొంచెం తెలివితోని ఆలోచించుకోండి. భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్ ఇన్నింగ్స్ సరిగ్గా పడతలేదు గానీ, వాడు కరెక్ట్ ఆడిండనుకో పిచ్చి లేపేస్తాడు ఇన్నింగ్స్ అసలు. పెద్ద పెద్ద సిక్సర్లు కొడతాడు లివింగ్‌స్టోన్. టైం బ్యాడ్ ఉంది. బట్ స్టిల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్ అనమాట. గుడ్ కాదు గ్రేట్ ప్లేయర్ వాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ మీకు తెలుసు. స్వింగ్ కింగ్, ఫస్ట్ ఓవర్ స్పెషలిస్టు. టిమ్ డేవిడ్ మంచి ఫినిషర్స్ అందిస్తుండు. ఫిల్ సాల్ట్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ ఇస్తుండు. వీళ్ళు నలుగురు లేకపోతే ఆర్‌సీబీ టీమ్ లాలీపాపే. నిజంగానే లాలీపాప్. మీరు నన్ను తిట్టినా, కొట్టినా ఇది ఫ్యాక్ట్. अरे बाप रे ये तो धोती खोल रहा है అంతా అయిపోయింది మ్యాచ్. ఆర్‌సీబీ నాకేమనిపించిందంటే వాళ్ళు 40కే ఆల్ ఔట్ అయిపోతారేమో అనుకున్నా. 45, 49 లోపు ఆల్ ఔట్ అయిపోతారేమో. బయటికి పోయి రఘువర్కి కాల్ చేసి 60 షాట్స్ పెడదాం అనుకున్నా. హలో రఘువీర్ 60 షాట్స్ మళ్ళీ అరేంజ్ చేసుకో. నువ్వు మొన్న కాకపోతే టిమ్ డేవిడ్ వచ్చి నేనున్న సాయి నువ్వు టెన్షన్ తీసుకోకు అని చెప్పి 95 రన్స్ కొట్టిండు. టిమ్ డేవిడ్ ఒక్కరు లేకపోతే 47 వాళ్ళ రికార్డ్ వాళ్ళే మళ్ళీ బ్రేక్ చేసుకుంటుంటే నాకు ఒక్కడు కామెంట్లో నన్ను తిట్టుకోకురి. నాకు పెట్టే ట్యాగులు, నాకు వేసే షేర్లు ఇట్లాంటి వీడియో తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పోయి చెక్ చేయండి. ఇప్పటివరకు నేను ఎవరిని ఇట్లాంటి వీడియో చేయలే. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎట్లాంటి ట్రోల్ చేయలే. నేను ప్రతి టీంకి కూడా ఎంకరేజింగ్గానే ఉంటాం మేము. కానీ మమ్మల్నే ప్రతి ఒక్కడు ట్రోల్ చేసుకుంటా ఉంటాడు. ఒక్క మ్యాచ్ ఓడిపోగానే ప్రతి ఒక్కడు ఎస్ఆర్హెచ్ మీద పడి ఏడవడమే ఉంటుంది. అండ్ మాకు గాలేంది ఇవ్వాలా మేము బయటికి వచ్చినాం. మేము కూడా భ్రష్ట్ అయినాం ఇవాళ. సో ఇదనమాట మ్యాచ్ సమ్మరీ, ఓవరాల్ సమ్మరీ. అండ్ మీకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా హట్టింగ్ ఉంటే బాధపడండి, తప్పులేదు. బాధపడాలి. ఇన్ఫ్యాక్ట్ మీరు సిగ్గు పడాలి. 95 హోమ్ గ్రౌండ్లో 100 కొట్టలేదు కాబట్టి సిగ్గు పడాలి. ఎవరైనా ఫీలింగ్స్, ఎవరైనా హట్ అయి ఉంటే నేను సారీ అట్లాంటివి ఏం చెప్పను, హట్ అవ్వండి. గుడ్ నైట్, సీ యూ.